హాయ్ ఫ్రెండ్స్. నా పేరు భార్గవరెడ్డి. నేను గత కొన్ని సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తున్నాను. నాకు యోగులన్నా, యోగుల జీవిత చరిత్రన్నా చాలా ఇష్టం. అయితే ఈ మధ్యనే భారతదేశ సుప్రసిద్ధ గురువుల్లో ఒకరైన శ్రీ నీమ్ కరోలి బాబా గారి జీవిత చరిత్రను చదవడం జరిగింది. అయితే ఈ వీడియోలో బాబాగారి జీవిత చరిత్ర చివరి భాగాన్ని మీతో పంచుకోబోతున్నాను. ఈ వీడియోలో బాబాగారు చేసిన మరికొన్ని మహిమల గురించి తెలుసుకోబోతున్నాం. అవేంటంటే చనిపోయిన యువకుడిని బాబా ఎలా బ్రతికించారు, రిక్షా తొక్కుకునే సీతారాం అనే వ్యక్తి ఏ విధంగా బాబా కృప వల్ల కోటీశ్వరుడయ్యాడు, అసలు బాబా జైలు ఫుడ్డుని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, యమధర్మరాజు నీమ్ కరోలి బాబాని ఎందుకు కలవాల్సి వచ్చింది, కలిసినప్పుడు వారి మధ్య ఏం జరిగింది, అదేవిధంగా బాబా శరీరాన్ని ఎక్కడ విడిచిపెట్టారు అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇంకొక అనుభవం చెప్తాను. ఒకసారి బాబా గారు భూమియదార్ ఆశ్రమంలో ఉన్నప్పుడు, ఈ భూమియదార్ ఆశ్రమం ఎక్కడంటే కెంచిధామ్ నుంచి కొంత దూరంలోనే ఈ భూమియదార్ ఆశ్రమం ఉంది. సో అక్కడ బాబా ఉంటున్నప్పుడు బాబా గారికి ప్రియ శిష్యుడు ఒక ఆయన ఉంటారు. ఆయన పేరు ఓంకార్ సింగ్. ఈ మన బాబా గారికి ఒక భక్తుని కలుసుకోవాల్సి వస్తుందన్నమాట. అయితే ఆ భూమిధార ఆశ్రమం నుంచి వేరే ఊరు వెళ్ళాలి. సో అప్పుడు ఈయన ఓంకార్ సింగ్ ఏం చేస్తాడంటే ఆయన దగ్గరున్న కారుని, అదేవిధంగా బాబాని తీసుకెళ్ళడానికి ఒక డ్రైవర్ కావాలి కదా, అలా ఈ ఓంకార్ సింగ్ గారి కొడుకుని డ్రైవర్గా పంపిస్తాడు. ఓంకార్ సింగ్ గారి కొడుకు పేరు యుధిష్ఠర్ సింగ్. ఈ యుధిష్ఠర్ సింగ్ వయసు ఒక 22 సంవత్సరాలు ఉంటుంది. ఈ అబ్బాయి బాబా గారిని కారులో ఎక్కించుకొని ఏ వ్యక్తినైతే కలవాలో ఆ వ్యక్తిని కలిసిన తర్వాత తిరిగి మళ్ళీ ఆశ్రమానికి తీసుకొస్తాడు. మరుసటి రోజు పొద్దున్నే ఈ యుధిష్ఠర్ సింగ్ కాళ్ళ కృత్యాలు తీర్చుకోవాలని ఆశ్రమం వెనకున్న చెట్లు పొదల్లోకి వెళ్తాడు. వెళ్తే అనుకోకుండా నల్ల తాచుపాము ఈ యుధిష్ఠర్ సింగ్ని కరుస్తుంది. ఈ యుధిష్ఠర్ సింగ్ భయంతో ఆ ప్లేస్ నుండి ఆశ్రమం వైపు పరిగెత్తు దారి మధ్యలో పడిపోతాడు, చనిపోతాడు. అయితే అక్కడున్న వాళ్ళు వెళ్ళి బాబా గారితో చెప్తారు, ఇలా మీతో పాటు వచ్చిన కుర్రాడు చనిపోయాడు అని. బాబా గారు ఎక్కడైతే యుధిష్ఠర్ సింగ్ చనిపోయి పడున్నాడో అక్కడికి వస్తాడు. ఈ లోపల అక్కడున్న జనాలందరూ కొంతమంది ఏడుస్తూ ఉంటారు చనిపోయాడని. ఆ ఏడుస్తున్న వాళ్ళని చూసి ఏమైందని ఏడుస్తున్నారు, ఏం కాలేదు అని చెప్పి బాబా గారి శరీరం పైన ఎప్పుడు ఒక కంబలి ఉంటుంది. మీరు ఈ ఫోటోలో చూస్తే ఆయన ప్రతిక్షణం ఆయనతో పాటు ఒక కంబలి కప్పుకొని ఉంటారు. ఆయన ఆ కంబలిని తీసి ఆ యుధిష్ఠర్ సింగ్ అంటే ఆ చనిపోయి పడున్న ఆ అబ్బాయి పైన కప్పుతాడు. వాడిపైన కప్పి బాబా గారు ఇలా చెప్తారనమాట, ఏ యుధిష్ఠర్ సింగ్, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలరా, మనం అర్జెంటుగా వెళ్ళాలి, రాణికేత్ వెళ్ళాలి, లే లే అంటాడు. ఈ యుధిష్ఠర్ సింగ్ ఏమో అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఈ యుధిష్ఠర్ సింగ్ ఏమో నిద్రలోండి బయటకు వచ్చినట్లు ఆ కంబలు తీసి ఓకే స్వామీజీ అని లేస్తాడు. బాబా అంటారు, వెళ్ళి కారు దిగరా, ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం అంటాడు. ఈ యువకుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కారుని రెడీ చేస్తారు. ఇలా ఈ బాబా గారు చనిపోయిన వ్యక్తుల్ని కూడా బ్రతికించేవారు. ఇలా బాబా నుంచి కాపాడబడిన యుధిష్ఠర్ సింగ్ 82 సంవత్సరాలు జీవించారు. ఒకసారి ఏమవుతుందంటే, ఇది ఫేమస్ అనుభవం ఆయన లైఫ్ స్టోరీలో. బాబా గారు ఆగ్రాలో ఒక భక్తుడిని కలవాల్సి ఉంటుంది. దానికోసమని ఈయన రైలు మార్గం ద్వారా వెళ్ళి ఆగ్రా రైల్వే స్టేషన్లో దిగుతాడు. సమయం పొద్దున్నే 4:30 ఆ మధ్యలో. బాబా గారేమో స్టేషన్ నుండి బయటకు వస్తాడు. అంటే అప్పట్లో రిక్షాలు ఉండేటివి, ఇప్పుడు ఆటోలు కార్లు ఉన్నాయి కదా, అప్పట్లో రిక్షాలు ఉండేటివి. ఈ బాబా గారు వెళ్ళి రిక్షా స్టాండ్లో రిక్షా వాళ్ళని అడుగుతారు, ఇలా పలానా చోటుకి వెళ్ళాలి అంటే ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఈయన సాధువు, ఈయన దగ్గర ఏం డబ్బులు ఉండవు. పొద్దున్నే బోని కాకపోతే రోజు మొత్తం కూడా వాళ్ళకు ఏం డబ్బులు రావనే ఒక సెంటిమెంట్ ఉంటుంది. అలా అక్కడున్న రిక్షా స్టాండ్లో ఎవరూ రారు. అయితే సీతారాం అనే ఒక వ్యక్తి ఈయన దగ్గరకు వచ్చి, అయ్యా మీరు నా రిక్షాలో కూర్చోండి, మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ మిమ్మల్ని దింపుతానంటాడు. బాబాయ్ వెళ్ళి ఆయన రిక్షాలో కూర్చుంటాడు, అడ్రస్ చెప్తాడు. ఈ సీతారాం అనే వ్యక్తి బాబా గారిని తీసుకెళ్ళి ఆ ప్లేస్లో దించుతారు. దించిన తర్వాత బాబా గారు తీసి డబ్బులు ఇవ్వబోతారు.
ఇవ్వబోతే ఆ సీతారాం అనే వ్యక్తి తీసుకోకుండా, "అయ్యా నాకు డబ్బులొద్దు. మీ ఆశీర్వాదం నాకు కావాలి. అదేంటంటే మా ఇంట్లో ఇలా ముగ్గురు పిల్లలున్నారు. నేను, నా భార్య. నేనొక్కడినే సంపాదిస్తున్నాను. నా పిల్లల చదువు, వాళ్ళ ఫుడ్డు అన్నీ చూసుకోవడానికి నాకు చాలా కష్టంగా ఉంది. కాస్త మీరు నాకు ఆశీర్వదించండి. నాకు ఏదో విధంగా ఒక మంచి పని దొరికేటట్లు" అని ఈ రిక్షా అతను బాబా గారిని వేడుకుంటారు. అప్పుడు బాబా గారు, "ఈ రోజు నుంచి నీ జీవితం మారిపోయింది పో" అంటారు. ఈ రిక్షా డ్రైవర్ ఆ మాట విని ఎంతో సంతోషిస్తాడు. బాబా గారు ఆ ఇంట్లోకెళ్తూ ఉంటారు. ఈ రిక్షా అతను మళ్ళీ బాబా, బాబా అని పిలుస్తాడు. బాబా తిరిగి చూసి ఏంటి అంటాడు. "అయ్యా మీరు మీ బ్యాగ్‌ని మర్చిపోయారు. తీసుకెళ్ళండి ఇద్దో" అంటారు. ఆయన అంటారు, "అది నా కోసం కాదు. అది నీ కోసమే. దీన్నిక్కడ చూడకు. ఈ బ్యాగ్‌ని మీ ఇంటికి తీసుకెళ్ళు. మీ ఇంట్లో విప్పి చూడు" అంటాడు. సరే అని ఈ సీతారాం అనే వ్యక్తి ఇంటికెళ్తాడు. పొద్దున్నే 5:30, 6 మధ్య సమయం ఇది. పోంగానే ఈ సీతారాం గారి వైఫ్ సీతారాంని చూసి బాధపడతది. "అరే! మనకు ముగ్గురు పిల్లలున్నారు. నువ్వు ఇప్పుడెళ్ళావు, అప్పుడే వచ్చేస్తున్నావు. వాళ్ళ చదువులేంటి? వాళ్ళ భవిష్యత్తేంటి?" అని సీతారాం గారి భార్య బాధపడుతుంటుంది. అప్పుడు ఈ సీతారాం గారు ఒక సంచి తీసుకెళ్ళి ఈ జరిగిన స్టోరీ మొత్తం చెప్తారు. చెప్తే ఆ సంచిలో ఏముందో చూడాలి గదా! సరే ఈ భార్యాభర్తలిద్దరూ విప్పి ఆ సంచి చూస్తారు. సంచిలో కలశం లాంటి ఒక రాగి పాత్ర ఉంటుంది. ఈ ఇద్దరూ ఆ రాగి పాత్రను విప్పి చూస్తారు. విప్పి చూస్తే ఆ రాగి పాత్ర నిండా బంగారు నాణ్యాలుంటాయి. అలా ఆ రోజు నుంచి సీతారాం కాస్త సీతారాం సేట్ అవుతాడు. సేట్ అంటే కోటీశ్వరుడు. వాళ్ళ కొడుకులు వీళ్ళంతా పెద్ద బిజినెస్‌లో ఉన్నారు. అలా బాబా గారి వల్ల ఒక రిక్షా దొక్కుకుండే వ్యక్తి పెద్ద కోటీశ్వరుడయ్యి, ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవుతాడు. అదేవిధంగా ఆ సీతారాం గారు అనేక గుడులను నిర్మిస్తాడు. మీకు ఇంకొక అనుభవం చెప్తాను. బాబా గారు కీలాఘాట్‌లో ఉంటున్నప్పుడు ప్రతిరోజు బాబా జైలుకెళ్ళి, జైలులో పెట్టే ఆహారాన్ని తినేవారు. ఇలా కొన్ని రోజులు జరుగుతుంది. అప్పుడు ఒక భక్తుడు బాబాని అడుగుతారు. "బాబా నాకు చిన్న డౌట్ ఉంది. అదేంటంటే అసలు మీరు జైలుకెళ్ళి ఫుడ్ తినడం మాకు నచ్చలేదు. ఎందుకంటే ఇక్కడ ఈ ఆశ్రమంలో ఇంత మంచి ఫుడ్ వండుతున్నారు. అదేవిధంగా నీ భక్తులు గూడా నీకు ప్రసాదాన్ని తీసుకొస్తున్నారు. మీరు ఇవేమీ తినకుండా ఎక్కడో ఆ జైలుకెళ్ళి వాళ్ళ దగ్గర అడుక్కొని తినడం మాకు నచ్చట్లేదు. అసలు దీని వెనకున్న మర్మం ఏమిటి?" అని అడుగుతాడు. అప్పుడు బాబా, "అరే! అక్కడ జైల్లో ఖైదీలున్నారు కదా! ఆ ఖైదీలకు వాళ్ళు సరైన ఆహారం పెట్టట్లేదు. అదే నేనెళ్ళాననుకో, నేనొస్తున్నానని వాళ్ళు బాగా ఆహారం వండుతున్నారు. వండి వాళ్ళకి పెడుతున్నారు" అని జెప్తాడు. అంటే ఆయన అలా ఖైదీల గురించి గూడా ఆయన ఆలోచించి వాళ్ళకు మంచి ఫుడ్ ఇవ్వాలని ఈ బాబా గారు ఆ కీలాఘాటికి దగ్గరలో ఉన్న జైలుకెళ్ళి ఆహారం తినేవారు. ఒకసారి ఏమవుతుందంటే బాబాగారు భూమిధార ఆశ్రమంలో భక్తులతో కూర్చొని మాట్లాడుతుంటారు. అదే సమయంలో ఒక విచిత్రమైన వ్యక్తి బాబా దగ్గరికొస్తాడు. అతను చూడ్డానికి ఎలా ఉంటాడంటే నల్లగా, బాగా కండలతో, అతనేసుకున్న దుస్తులు గూడా చాలా పాతవిగా, కళ్ళేమో ఎర్రని నిప్పు కణాల్లా ఉంటాయి. అతను బాబా దగ్గరికొచ్చి బాబాని చడబడా చడబడా తిడుతుంటాడు. అక్కడున్న భక్తులకేం అర్థం కాదు. అసలు ఎవరితను? ఎందుకిలా తిడుతున్నాడు? ఏ కారణం లేకున్నా ఇంత పెద్ద గురువును పట్టుకొని అసలు ఎందుకు తిడుతున్నాడు? అక్కడున్న అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. అతనేమో తిడుతుంటాడు. బాబా ఏమో నవ్వుతుంటాడు. అతను తిడుతుంటాడు. ఈయన నవ్వుతుంటాడు. కాసేపు తర్వాత అప్పుడు బాబా అక్కడున్న భక్తుడితో లోపలికెళ్ళి ఆహారాన్ని తీసుకురా ఈయన కోసం అని చెప్తాడు. ఈ భక్తులకేం అర్థం కాదు. ఆయనేమో తిడుతున్నాడు. ఈయనేమో నవ్వుతున్నాడు. మధ్యలో ఆయనకు ఆహారం తీసుకొచ్చి పెట్టండి అంటున్నాడు అని ఆ భక్తుడు సరే ఈయన చెప్పాడు కదా అని లోపలికెళ్ళి ఆహారాన్ని తీసుకొస్తాడు. ఈయన తిడుతుంటాడు. ఇలా ఆయన తిట్టి అలిసిపోయి ఆ వ్యక్తి బాబాతో అంటాడు, "అసలు నువ్వెవడు ప్రతిసారి నా పనిలో వేలు పెట్టడానికి? అసలు నీకేం అధికారం ఉంది? చూస్తూ ఉండు. నేనేంటో నీకు చూపిస్తాను" అంటాడు. అప్పటి వరకు శాంతంగా నవ్వుతున్న బాబా ఒక్కసారిగా ఆ వ్యక్తి వైపు ఉరిమి చూస్తాడు. అంతే. ఒక్కసారిగా ఆయన ఆ మాటలన్నీ ఆపేసి పరిగెత్తుకుంటూ ఆశ్రమం బయట వెళ్తాడు. అలా అందరూ చూస్తుండగానే
అతను కొంత దూరం వెళ్ళి అదృశ్యమైపోతాడు. ఇక్కడున్న భక్తులకేం అర్థం కాదు. అసలు వచ్చిన వ్యక్తి ఎవడు? ఈయన్నెందుకు తిట్టాడు? అలా కొంత దూరం వెళ్ళి ఎలా అదృశ్యమైపోయాడు? అని ఒక భక్తుడు, "ఏంటి స్వామి ఇదంతా? అతనెవరు?" అని అడుగుతాడు. అడిగితే అప్పుడు బాబా, "అతనా? అతని పేరు యమధర్మరాజులే" అంటాడు. అక్కడున్న వాళ్ళకందరికీ ఒక్కసారిగా గుండె జల్లుమంటుంది. "అదేంటి స్వామి" అంటే, ఏం లేదులే. మొన్న ఈ మధ్య ఒకడిని తీసుకెళ్ళాలనుకున్నాడు. నేను ఆ ఛాన్స్ ఆయనకివ్వలేదు గదా! అందుకు కోపంతో నా మీదొచ్చి అరిసాడులే. ఇంకేం లేదులే అంతే" అంటాడు. ఆబ్వియస్‌గా ఆయన యమధర్మరాజు. ఆయన డ్యూటీ నేను చేయనివ్వడం లేదు. ఈయన ఆపుతున్నాడు. అలా ఆయనకు కోపమొచ్చి ఈయన దగ్గరకొచ్చాడు. సో, ఇలా బాబాగారి ఎన్నని చెప్పాలి అనుభవాలు. బాబాగారు కెంచిధామ్ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒకరోజు ఆయన ప్రియ శిష్యుడిని పిలిచి, "రేపు నేను బృందావనం వెళ్ళాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఏర్పాట్లు చెయ్యి" అని చెప్తారు. అయితే ఈసారి నేను కారులో గాకుండా రైల్లో వెళ్తాను అని చెప్తారు. ఆ భక్తుడికేం అర్థం కాదు. ఇదేంటి ఫస్ట్ టైమ్ ఈయన, అంటే ఎప్పుడు బృందావనం వెళ్ళేవారు. ఇక్కడి నుంచి కారులో వెళ్ళేవారు. ఈసారి ట్రైన్‌లో వెళ్తానంటారేంటి? అని ఆలోచించి ఆయన గురువు కాబట్టి ఆయన చెప్పినట్టుగానే ట్రైన్‌లో వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాడు. మరుసటి రోజు పొద్దున్నే బాబాగారు ఆ కెంచిధామ్ ఆశ్రమం మొత్తం చుట్టూ తిరిగి, ఆ ఆశ్రమంలో ఉన్న కాళికాదేవి విగ్రహం ముందు, హనుమంతుడి విగ్రహం ముందు సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఇది అక్కడున్న భక్తులకి కాస్త వింతగా ఉంటుంది. అంటే ఎప్పుడు చేయని విధంగా బాబాజీ ఆ రోజు చేస్తుంటారు. ఒక్కసారిగా ఆకాశం మొత్తం గూడా ఉరుములు, మెరుపులు మొదలవుతాయి. అలా బాబా ఆ ఆశ్రమం నుంచి బయటకొస్తారు. రాంగానే ఆయన శరీరం పైన ఉన్న కంబలి కింద పడిపోతుంది. అక్కడున్న భక్తుడు వెంటనే వెళ్ళి ఆ కంబలిని తీసి బాబా శరీరం పైన కప్పాలని చూస్తారు. చూస్తే బాబా ఆపి, "ఇక దీని అవసరం నాకు లేదు. వదిలేయ్" అంటారు. ఆ భక్తుడికి ఏం అర్థం కాదు. అలా బాబా కెంచిధామ్ నుంచి మథురా స్టేషన్ చేరుకుంటారు. చేరుకోగానే బాబాని చూడ్డానికి అక్కడున్న భక్తులందరూ మథురా రైల్వే స్టేషన్‌లో వెయిట్ చేస్తుంటారు. ఆయన శరీరం నుంచి విపరీతమైన వేడొస్తుంటుంది. ఒక భక్తుడి దగ్గర బాబా నీళ్లు తీసుకొని తాగుతాడు. తాగి బాబా అన్‌కాన్షియస్ అయిపోతారు. అప్పుడు బాబాని ఆశ్రమానికి తీసుకెళ్లకుండా నేరుగా రామకృష్ణ మిషన్ హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఆయనకు ఊపిరాడడం ఇబ్బందిగా ఉంటే ఆక్సిజన్ మాస్క్ పెట్టి బ్లడ్ టెస్ట్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. అప్పుడు బాబా కోపంతో ఆయనకు పెట్టిన మాస్క్‌ని తీసేసి నేల మీద కొట్టి, "ఇవేం అవసరం లేదు" అని చెప్పి, జై జగదీశ్ హరి, జై జగదీశ్ హరి, జై జగదీశ్ హరి అని 3 సార్లు చెప్పి బాబాగారు శరీరాన్ని వదిలేస్తారు. అలా బాబాగారు 1900 సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన లక్ష్మీనారాయణ శర్మగా శరీరాన్ని తీసుకొని 1973వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన, అంటే 73 సంవత్సరాలు ఆ శరీరంతో ఉండి బాబా నీమ్ కరోలిగా శరీరాన్ని వదిలేస్తారు. బాబా శరీరం తీసుకున్నది, ఆ శరీరాన్ని విడిచిపెట్టింది రెండూ ఒకటే రోజు. బాబా శరీరం వదిలే ముందు కొంతమంది భక్తులు ఏడుస్తుండగా అప్పుడు బాబాగారు, "నేనెక్కడికి పోవడం లేదు, ఇక్కడే ఉంటున్నాను. కేవలం శరీరాన్ని మాత్రమే విడిచిపెడుతున్నాను" అని చెప్పి శరీరాన్ని విడిచిపెడతారు. దానికి నిదర్శనంగా బాబా శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా ఎంతోమంది భక్తులకు దర్శనమిచ్చారు, ఇప్పటికీ ఇస్తున్నారు. ఆయన జీవిత చరిత్రను చెప్పే అవకాశం నాకిచ్చినందుకు శ్రీ నీమ్ కరోలి బాబాగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా బాబాగారి జీవిత చరిత్రను విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు. జై నీమ్ కరోలి బాబా, జై శ్రీరామ్, జై హనుమాన్. మళ్ళీ మనం మరో గొప్ప యోగి జీవిత చరిత్రతో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.